హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాయ్. సో మనతో పాటు ప్రెజెంట్ నాగవంశీ గారు అయితే ఉన్నారు. గోదారి గట్టు పైన అనే మూవీ రాబోతుంది అనమాట. అందులో సాంగ్స్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, వినడానికి కూడా వినసొంపుగా అసలు అలా హమ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అలా అండి, బాగున్నా, థ్యాంక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ఎందుకంటే సాంగ్స్ మేము విన్న కాడి నుంచి మాకు ఇంకా హమ్ అవుతూ ఉన్నాయి ఆ సాంగ్స్. అరే బంగారు బొమ్మ ఒకటి ఇవన్నీ. సో ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్? యా అంటే సాంగ్స్ అందరికీ నచ్చడం హ్యాపీ అండి. సో ఇప్పుడు ఇది ఉన్న ఇంత స్పీడ్ ఈ హడావిడిలో కూడా బంగారు బొమ్మ లాంటి ఒక స్లో మెలడీ, ఒక కైండ్ ఆఫ్ రెట్రో మెలడీ వింటున్నారు, విని నాకు మెసేజ్ చేస్తున్నారు నచ్చింది అని. సో అది అది చాలా హ్యాపీ అండి. అండ్ చూడు చూడు కూడా బాగుంది సార్, అది కూడా. అండ్ బ్రేకప్ యాంథమ్, ఇట్స్ అది చాలా డిఫరెంట్గా ఉంది బ్రేకప్ యాంథమ్ అనేది. ఏం సార్ అంటే ఒక మూవీలో ఎన్ని అంటే లైక్ ఒక ఎమోషన్కి ఒక్కొక్కటి ఉంటుంది. మెలోడీ ఉంది, తర్వాత బ్రేకప్ యాంథమ్ మా సాంగ్ ఉంది. సో ఇవన్నీ కూడా కంపోజింగ్ కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత డిఫరెంట్గా వేరియేషన్స్ ఎంత టైం పట్టింది ఏంటి? యా అంటే సుభాష్ గారు, డైరెక్టర్ సుభాష్ గారు నేను ఫ్రెండ్స్ అండి. సో ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి. సో ఆయన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి మన మూవీలో, సో ఇక్కడ ఇట్లాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ కావాలని చెప్తారు. సో మాకు ఎప్పటి నుంచో ఒక ర్యాపో ఉంది కాబట్టి ఒక సింక్ ఉంటుంది ఇద్దరికి. సో నేను ఆయనకి ఎట్లా కావాలో, ఆయనకి ఎట్లా నచ్చుతుందో నాకు తెలుసు. సో ఇద్దరికి మ్యూజిక్ అంటే బేసిక్గా ఇష్టం. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు చేశాను. సో ఆయనకే నచ్చినాయి. సో ఆబ్వియస్గా రిలీజ్ అయినాక జనాలు కూడా వింటున్నారు, ఆదరిస్తున్నారు. సో దానికి చాలా హ్యాపీ. అఫ్ కోర్స్ సుభాష్ గారు ఆయన షార్ట్ ఫిల్మ్స్ కానీ అవి కానీ వన్ ఆఫ్ ది ఫ్యాన్ బేస్ అనేది చాలా ఉంటుంది ఆయనకి. అండ్ గోదారి గట్టు పైన 70mm ఫిలిం వచ్చేటప్పుడు సంథింగ్ డిఫరెంట్. సో దానికి అంటే షార్ట్ ఫిల్మ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం వేరు, పెద్ద ఫిల్మ్కి ఇవ్వడం వేరు. సో ఈ డిఫరెన్స్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేశారు? ఎందుకంటే బిఫోర్ మీరు ఆల్రెడీ చేశారు కొన్ని. సో ఏంటి? సో షార్ట్ ఫిలిమ్స్కి పెద్ద ఫిల్మ్స్కి వర్క్ చేయడం డిఫరెన్స్ ఏంటంటే బడ్జెట్ అండి, అంతే. సో షార్ట్ ఫిల్మ్స్కి ఆబ్వియస్గా బడ్జెట్ ఉండదు మనకు. సో మూవీ అనేసరికి ఖచ్చితంగా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఆ గ్రాండ్ స్కేల్లో మ్యూజిక్ ఉండాలంటే సో దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది. సో రకరకాల లైవ్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ మూవీకి కూడా మేము సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చెన్నైకి వెళ్ళి, సో అక్కడ ఒక 18 పీస్ వైలిన్ ఆర్కెస్ట్రా, సో ట్రంపెట్స్, నాదస్వరం, షానాయి, సో కీబోర్డ్, పియానో టోన్ తప్ప మిగతా అన్ని లైవ్స్ అండి మేము వాడింది సినిమా. సో గ్రాండ్ ఉండడం కోసం సో వాడినాం. సో బాగా కూడా వచ్చింది. సార్ మీ కీబోర్డ్ మీ వాయించేదానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, బట్ మీరని చాలా మంది తెలియదు. 2013లో ఇందాక అన్నట్టు పెళ్లి పుస్తకం ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది మీరని చెప్పి ఎవరికి తెలియదు అనమాట. సో దాని గురించి చెప్పండి. అది ఇప్పుడు చాలా మంది కూడా ఇంకా అది పెళ్లిలో కానీ వాటిలో కానీ ప్లే అవుతూ ఉంటుంది. సో ఏంటి సార్ అది ఎట్లా అనిపిస్తుంది? సో అది షార్ట్ ఫిల్మ్కి చేసినప్పుడు అది 2013 కరెక్ట్గా ఆ ఇయర్లో. సో ఒక పెళ్లి సాంగ్ కావాలి, ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాను సుభాష్ గారు చెప్పినప్పుడు సో కంపోజ్ చేసాం. అది అంటే చేసినప్పుడు అంత హిట్ అవుతుందని, సో ఇప్పటికి ఇన్నేళ్ల తర్వాత కూడా జనాలు వింటారని అప్పుడు ఐడియా లేదు. ఒక మంచి సాంగ్ చేసినాం ఆనెస్ట్గా. సో మంచిగా వెళ్తుందని అనుకున్నాం. సో ఇప్పటికీ అది వెడ్డింగ్ ఇన్విటేషన్స్లో, మ్యారేజ్ వాళ్ళ డివిడీస్లో వాడుకుంటున్నారు. సో అంతమంది పెళ్లి సెలబ్రేషన్లో నేను పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీ అండి. ఇందాక అన్నారు మీరు 2013లో అప్పుడే మ్యారేజ్ అయింది. సో ఏంటి సార్ మీ మ్యారేజ్ సాంగ్ తీసుకొచ్చి ఇటు పెట్టేసారా? మ్యారేజ్ మీరు ఏమైనా ఓన్గా కంపోజ్ చేసుకున్నారా? లేదండి, మేబీ ఆ పెళ్లి సాంగ్ చేసినాక నాకు పెళ్ళి అయినట్టున్నది. ఓకే, సాంగ్ చేసిన తర్వాత పెళ్ళి. సూపర్ సార్. సార్ యాక్చువల్లీ ఇందులో ఏంటంటే చాలా ఎమోషన్స్ అనేవి ఉన్నాయి మూవీ మొత్తంలో. లైక్ గోదారి గట్టు పైన ఆ టైటిల్లోనే ఉందన్నమాట ఒక ఎమోషన్ అనేది. సో మీరు చూస్తేనేమో ఇక్కడ తెలంగాణ, అటేమో గోదావరి, ఎలా మ్యాచ్ చేశారు ఆ సాంగ్స్ కానీ అవి కానీ? సో అంటే అది సో సాంగ్కి రీజన్ ఏమి ఉండదు, జనరల్ మ్యూజిక్ రీజన్ ఉండదు అంటారు. హిందీ అయినా ఒక సాంగ్ ఆ సినిమాలో పెడితే ఆ సాంగ్ అయిపోతుంది. సో ఈ మూవీకి ఆ ప్రాబ్లం ఏం రాలేదు జనరల్గా. సో ఆ లిరిక్ని బట్టి సో లిరిక్లో కొంచెం జాగ్రత్త తీసుకున్నాం, కొంచెం ఉండేలాగా. సో ఆబ్వియస్గా ట్యూన్ మెయిన్ కదా ఎప్పుడు కానీ. సో ట్యూన్ బాగా సెట్ అయింది, మంచిది ఫస్ట్. సో దాని తగ్గట్టు లిరిక్ ఆ పాడిన దాన్ని బట్టి బాగా సెట్ అయింది. సో ఎన్ని ట్యూన్స్ సుభాష్ గారికి ఇచ్చారు? ఎన్ని చేసిన తర్వాత ఫైనలైజ్ చేశారు, లేదా ఫస్ట్ దాంట్లోనే ఓకే చేస్తారా ఏంటి? యా అండి, ఫస్ట్ టైం ఓకే అయినా ఉన్నాయి, ఒక 7-8 వర్షన్లు చేసినవి ఉన్నాయి. ఏది బాగా టఫెస్ట్ పార్ట్ అనిపించింది మీకు? యా అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే అది రిలీజ్ అవ్వలేదు, ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, అది ఒక హెవీ ఎమోషనల్ సిచ్యువేషన్ అనమాట. సో ఆ సిచ్యువేషన్కి కంపోజ్ చేసినప్పుడు సో రకరకాల వర్షన్స్ మారినాయి. సో మేబీ ఒక 7-8 చేసి ఉంటాము, ఒకటి ఫైనల్ అయింది సుభాష్ గారికి నచ్చి. సో అది కాలభైరవ్ గారు పాడారు. ఓ సూపర్, చాలా బాగా వచ్చింది ఆ సాంగ్.
సార్ యాక్చువల్లీ అసలు మీది ఇండస్ట్రీ వైపు జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అసలు మీ జర్నీ సో గురించి? నేను 2009-10లో షిఫ్ట్ అయినాను హైదరాబాద్. సో కీబోర్డ్ నేర్చుకొని ఏదో చింపేద్దాం అనుకుని వచ్చినాం. ఇక్కడ చూస్తే నాకంటే బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో లేదు అయితే ఇంకా ప్రాక్టీస్ చేయాలి, సో ఇది ఇప్పుడున్నది సరిపోదు ఆర్ట్ అని. సో అందరి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వర్క్ చేసుకుంటా కొంచెం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా. సో అట్లా సో ఇప్పుడు టైం కుదిరింది కరెక్ట్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ లాంచ్. అంటే ఇన్ ఇయర్స్ ఒక టైం అనేది ఉంటుంది కదా, ఆ టైంలో ఎప్పుడన్నా అనిపించిందా అరే ఇంత కష్టపడుతున్నాము, ఆ రికగ్నైజేషన్ అనేది రాలేదు? ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 15 to 16 ఇయర్స్ అయినా. కరెక్ట్ కరెక్ట్. బట్ ఈ మూవీతో ఒక మంచి రికగ్నైజేషన్ అనేది వచ్చింది ఆఫ్ కోర్స్. సో ఏంటి సార్ ఇంత జర్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళిపోదా వెనక్కి అనిపించిందా ఈ ఫీల్డ్ వదిలేసి? సో అట్లా ప్రతిరోజు అనిపిస్తుంది, ప్రతిరోజు అనిపించదు కూడా. సో అదొక విచిత్రమైన ఉంటుంది. ఇంత కష్టపడదాం రిజల్ట్ ఉండట్లేదని ఇవాళ అనిపిస్తుంది. ఓకే రేపు వస్తుంది కావచ్చు అని రేపటి కోసం వెయిట్ చేయడం. ఓకే రేపు మళ్ళీ వస్తుంది, ఇవాళ కూడా రాలేదని సో రేపు వస్తుంది అని వెయిట్ చేయడం. సో అట్లా ఒక అంటే అంటారు కదా పెద్దవాళ్ళు కూడా, కష్టపడితే ఒక రోజు రిజల్ట్ వస్తుందని. సో మేబీ నాకు ఇంత టైం పట్టింది, సో వెయిట్ చేస్తున్నా ఇంకా. సో ఆఫ్ కోర్స్ ఇంత దాంట్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది సార్. ఇన్స్పిరేషన్ అండ్ ఒక మోటివేషన్ ఇట్లా ఉంటుంది. సో మీ బిగ్గెస్ట్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఏంటి ఈ మ్యూజిక్ పట్ల? మ్యూజిక్ పట్ల నాకు బిగ్గెస్ట్ మోటివేషన్ అంటే ఇళయరాజా గారండి. ఫస్ట్ నేను చాలా దళపతి నాకు చాలా గుర్తు. చిన్నప్పుడు దళపతి సినిమా ఆడజన్మకు ఆ సాంగ్ వచ్చినప్పుడు నేను చూసి ఏడుస్తా ఉన్నా. అంటే నాకు ఆ మీనింగ్ తెలియదు, ఏం తెలియదు చిన్నప్పుడు. ఎందుకు అంటే ఒక చిన్న పిల్లాడు ఎమోషనల్గా ఎందుకంటే చెన్నైలో ఉండి ఒక ఆయన తెలుగు పాట చేస్తే, సో మ్యూజిక్ అనేది అంత స్ట్రాంగ్ థింగ్ అనమాట. సో అప్పుడు ఇన్స్పైర్ అయినాయి. ఎవరు డాడీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇళయరాజా అంటే ఆయన తెలుగు పేరులాగా లేదే అనుకున్నా ఫస్ట్. ఓకే. నాకు తర్వాత తెలిసిందంటే ఆయన తమిళియన్. మరి తమిళని ఎట్లా తెలుగు సినిమా చేస్తాడని షాక్ అయినా. తెలుగు భాష వచ్చి ఉండాలి కదా, చిన్నప్పుడు తెలియదు రకరకాల క్వశ్చన్స్ కదా. ఓకే. తర్వాత తెలుసుకుంది అంటే మ్యూజిక్కి భాష అవసరం లేదు జనరల్గా మ్యూజిక్ చేయడానికి. సో అప్పుడు అనుకున్నా సో ఈయన మ్యూజిక్ చాలా బాగుంది. సో ఆయన పాటలు వింటా. సో ఆయన ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేసి మనం చూసింటాం. కమర్షియల్ సాంగ్స్ కానీ, సో మెలడీ సాంగ్స్ కానీ. ఒక సాంగ్ చూస్తే హెవీ ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది, ఒక సాంగ్ చాలా సింపుల్గా ఉంటుంది. కమ్మని ప్రేమలుగా అట్లాంటి సాంగ్స్ చాలా చిన్నగా ఉంటుంది. సుందరి లాంటి సాంగ్లో ఒక 100 piece ఆర్కెస్ట్రా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన ఎట్లా బ్యాలెన్స్ చేయడం, అసలు ఐడియా ఏంటి అని. సో ఆబ్వియస్గా మనం క్రాక్ చేయలేము అది, సో ఆయనకే తెలుసు. బట్ ఆయన దాన్ని బాగా ఇన్స్పైర్ చేసింది రాజా గారు, ఇళయరాజా గారు అని చెప్తాను. అంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క చిన్న ఆర్క్ అనేది ఒకటి ఉంటుంది. సో మీకు ఏది బాగా ప్లస్ మీ దాంట్లో ఆర్క్ ఏంటి మీ దాంట్లో మీ మ్యూజిక్లో? యా నేను ఎప్పుడు నమ్మేది లాంజివిటీ అంటారు కదా, లాంజివిటీ ఎప్పుడు మెలడీకి ఉంటుంది. సో ఇవాళ కూడా మనం ఎందుకు పాత పాటలు వింటున్నామంటే ఆ మెలడీ, ఒక స్ట్రాంగ్ మెలడీకి లైఫ్ ఎక్కువ అండి. సో నేను అదే నమ్ముతా. సో నేను ఆ మెలడీ ఖచ్చితంగా ప్రతి సాంగ్లో ఉండేలాగా చూస్తాను. అఫ్ కోర్స్ మాకు మెలోడీస్ అనగానే ఇళయరాజా గారు గుర్తొస్తారు మనకి, ఎందుకంటే ఆయన మెలోడీస్ మనం అందరూ ఫ్యాన్స్. ఇప్పటికి స్టిల్ మనం ఎప్పుడైనా బయట ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం. లైక్ మీరు కూడా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారని నేను చూసాను. ఇన్స్టా పోస్ట్ లో ఎక్కువ ట్రావెలింగ్ కజిన్స్ తో ఎంజాయ్ చేయలేదు. సో అటువంటి టైంలో మీరు ఎక్కువగా వినే హమ్ చేసే సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సడన్గా రాజా గారి ప్లేలిస్ట్ పెట్టుకుంటా అప్పుడప్పుడు. సో డిపెండింగ్ ఆన్ మూడ్. అప్పుడప్పుడు హ్యారీ జేరా సాంగ్ చాలా బాగుంటాయి. సో ఆయన పాటలు, ఏఆర్ రెహమాన్ గారి పాటలు, ఒక టైం మణి శర్మ గారి పాటలు. సో ఆబ్వియస్గా ర్యాండమ్గా ఒకటే అనేం లేదు. సో ర్యాండమ్గా. అంటే నాకు డౌట్ సార్, యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఏంటి సార్ అంటే ట్రావెలింగ్లో ఏమన్నా కొత్త ఐడియాస్ వచ్చి కొత్తగా ఏమైనా డెవలప్ అవుతాయా అంటే మ్యూజిక్ పట్ల? సో ఏం లేదండి, అంటే పని చేసి ఒక లూప్లో అంటాం కదా, ఒక లూప్లో పడి ఉంటారు కదా. ఎప్పుడు కానీ కొంచెం ఆ ప్లేస్ నుంచి మారితే కొంచెం ఫ్రెష్ థాట్స్ వస్తే ఒక రీసెట్ బటన్ నొక్కినట్టు కొంచెం రీసెట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసుకుని కొంచెం ఫ్రెష్ ఐడియాస్ మైండ్ కొంచెం బయటికి వెళ్ళాం అనుకోండి. సో మన మైండ్ కొంచెం రీసెట్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా వర్క్ చేసుకోవచ్చు, ఐడియాస్ బాగుంటాయి అనేది అంతే. సో ఇండస్ట్రీలో ఒక చిన్న సపోర్ట్ అనేది ఉండదు సార్. ఇప్పుడు మీ ఫాదర్ది నేను ఒక ఫోటో చూశాను, నాకు మై ఫస్ట్ గురువు అని చెప్పి పెట్టారు. సో ఏంటి సార్ మీ ఫాదర్తో ఎలా ఉండేది రిలేషన్ అనేది? అంటే లైక్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళ అంటే ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే ఏంటి అసలు ఎట్లా ఉండేది? ఫస్ట్ అసలు వద్దన్నారండి ఒక టైంలో. అంటే సినిమాలు అంటే మనకి నేను పుట్టింది పెరిగిందంటే హన్మకొండ, వరంగల్. సో మన వరంగల్కి సినిమాకి సంబంధం లేదు ఒక టైంలో. ఇప్పుడంటే ఓపెన్ అయిపోయింది ఆపర్చునిటీస్. సో సోషల్ మీడియాలో మనం టాలెంట్ చూసి ఫైండ్ అవుట్ చేసి ఇస్తున్నారు. ఒక టైంలో అట్లా లేదు. సో ఆయన ఫస్ట్ టైం సినిమాలోకి వెళ్తా అంటే ఎందుకు కొంచెం అక్కడ ఇబ్బంది వద్దని అన్నారు. లేదు నేను అంటే
మ్యూజికే నాకు కెరీర్ తీసుకోవడానికి ఫిక్స్ అయినా అని చెప్పినప్పుడు సో ఆయన ఫస్ట్ ఎంకరేజ్ చేస్తారు. ఆయన మ్యూజిషియనే, ఓకే. సో ఫ్లూట్ ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. సో నా ఫస్ట్ ఎంకరేజ్ చేసింది కూడా ఆయనే. ఫస్ట్ ఐమ్యాక్ కొనిచ్చి, సో దానికి ఆ కీబోర్డ్ ఒకటి కొనిచ్చి, పెద్ద కీబోర్డ్. సో ఏది అడిగితే అది కొనిచ్చింది ఆయన. సో ఏ ఇయర్లో సార్ అంటే మ్యూజిక్ స్టార్ట్ చేసి 2009 అన్నారు కదా? 9లో హైదరాబాద్ షిఫ్ట్ అయినండి. నేను 2004 ఆ టైంలో మా స్టూడియోలో వర్క్ చేయడం స్టార్ట్ చేసాను. ఓకే. సో మీ డాడీ మీరు ఎప్పుడైనా కలిసి ఏదైనా ఒక చిన్న ట్యూన్ కానీ చిన్నది ఏదైనా చేసారు కంపోజ్ అంటే? మా డాడీ అంటే ఆయన ఆల్బమ్స్ చేస్తూ ఉంటారు సాంగ్స్ కొన్ని, సో అవి వర్క్ చేయడం జరిగింది. సో అది బాగా మెమరబుల్ గుర్తుండిపోయింది ఏదన్నా చిన్న లైన్ ఏదన్నా మా కోసం? అంటే ఫాదర్తో చేయడం అది చాలా మెమరీ. అవునా? అంటే శివుడి పాట ఏదో డివోషనల్ సాంగ్స్ ఏదో చేసినట్టు కరెక్ట్ గుర్తులేదు ఒక టైంలో. సరే. సో యాక్చువల్లీ ఇందులో ఈ గోదావరి గట్టు పైన కంబ్యాక్ దీనికి వస్తే ఏంటంటే సో ఒక ఎమోషన్స్ అనేవి ఉన్నాయి ఇందులో, లైక్ ఒక లవ్ అనేది ఉంది, ఫ్రెండ్స్ మధ్యలో ఇదండి. సో దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత ప్లస్ అయితే అంత సినిమా అనేది ముందుకెళ్తూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నారు ఏంటి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడు కానీ స్టోరీ టెల్లింగ్ అని నమ్ముతాను. మ్యూజికల్గా కథ చెప్పడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. ఇంకోటి ఎప్పుడు కొంచెం ఓవర్ డూ అయినా బాగుండదు, ఇంకొంచెం దానికి తక్కువ ఉన్నా బాగుండదు. సో ఎప్పుడు విజువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు కాంప్లిమెంటింగ్ ఉండాలి, ఒకదానికి ఒకటి సపోర్ట్ చేస్తా బ్యాలెన్స్ చేస్తా వెళ్తూ ఉండాలి. అది నమ్ముతా. సో ఆబ్వియస్గా సుభాష్ గారు చాలా బాగా తీస్తారు మూవీ. సో దానికి తగ్గట్టే క్లీన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. చూసి చెప్పాలి ఆడియన్స్. ఇంకా అండ్ సర్దార్ మూవీకి మీరు జీవి ప్రకాష్ గారితో ఆయన దానిలో వర్క్ చేశారు కదా, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ జీవి ప్రకాష్ గారు సో ఎలా అనిపిస్తుంది? సో ఆయన యాక్చువల్గా సీన్లో లేరు ఆయన. సో మెయిన్గా ఆయన ఇంజనీర్, ఆయన చూసుకుంటా ఉండే అప్పుడు మేము వర్క్ చేసింది. సో కొన్ని మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అతను కార్తీ జైల్లోంచి పారిపోయి, సో ఆ సీన్స్ కొన్ని, తర్వాత ఒక పెద్ద ఫైట్ సీన్ ఉంటుంది ఏదో ఒక దగ్గర టువర్డ్స్ క్లైమాక్స్. సో ఆ సీన్స్ కొన్ని, ఇంకా రోలింగ్ ట్రైడ్స్ ఎంటైటిల్ సీన్స్. సో ఆ 3 సీన్స్ వర్క్ చేయడం జరిగింది. సార్ అంటే మ్యూజిక్ పట్ల ఏ జోనర్ బాగా టఫెస్ట్ అనిపిస్తుంది? లైక్ ఒక యాక్షన్ సీన్ చేయడం, ఒక దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం టఫ్ ఉంటుంది, అలాగే మెలోడీకి మళ్ళీ టఫ్ ఉంటుంది. సో ఏది మీకు టఫ్ అనిపిస్తుంది జనరల్గా యూజువల్లీ అప్పుడప్పుడు? కంపోజ్ చేసే కన్ఫ్యూజన్ అండి. మనం సిస్టమ్ పెట్టి ఆన్ చేసి కూర్చుంటే అప్పుడప్పుడు రాదు ఐడియాస్ సడన్గా. సో నాకు ఒక టైంకి మ్యూజిక్ రాదేమో అనిపిస్తుంది. సో వన్స్ ఒక చిన్న క్రియేటివ్ ఫ్లో ఒకటి కొంచెం స్టార్ట్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ బిగినింగ్ అనేది చాలా టఫ్. అది దేనికన్నా కానివ్వండి, మెలడీ సాంగ్ అయినా కానివ్వండి, యాక్షన్ అయినా కానివ్వండి, సాడ్ సాంగ్ కంపోజ్ చేయడానికి, ఆ బిగినింగ్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ లైన్ అంటారు కదా, ఆ లైన్ ఒక్కటి ఎప్పుడు టఫ్ అండి. అదొకటి వస్తే మొత్తం వచ్చేస్తుంది. సో బంగారు బొమ్మ దీని గురించి చెప్పండి సార్, ఈ సాంగ్ గురించి. ఎందుకంటే అఫ్ కోర్స్ సోషల్ మీడియా అంతటా కూడా ఫుల్ వైరల్ అవుతుంది. సో ఆ సాంగ్ మీరు కంపోజ్ చేస్తున్నప్పుడు సో మీకు వచ్చిన థాట్స్ ఏంటి? అసలు ఎన్ని రోజులు పట్టింది మీకు ఆ సాంగ్ కంపోజ్ చేయడానికి? అయితే ఒక హీరో హీరోయిన్కి ఇద్దరికి ఒక చిన్న ఇష్టం కలుగుతుంది. సో ఆ ఇష్టం ఒక క్లీన్గా ఉండాలి. సో ఆ సిచ్యువేషన్కి ఒక సాంగ్ కావాలన్నప్పుడు సో డిఫరెంట్ ట్రై చేస్తూ ఉన్నాం. ఇన్ని ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లే. సో ఎందుకు కొత్తగా ఒక రెట్రో సాంగ్, ఒక పాత స్టైల్లో ఒక సాంగ్ మనం ట్రై చేద్దాం అనుకొని ఒక చిన్న బిట్ కంపోజ్ చేసి పంపించి సుభాష్ గారికి. అది వెరైటీగా ఉన్నది, బాగుంది, సో ఇట్లా కంటిన్యూ చేద్దామని అన్నారు. సో అది చేస్తా వెళ్ళినాం డెవలప్ అయింది మంచిగా. పల్లవి చరణాలు ఇవన్నీ వచ్చే వరకు చాలా బాగా వచ్చినాయి. సో ఆయనకు నచ్చింది, ఇది బాగుంటుంది, కొత్తగా అటెంప్ట్ చేసినట్టు ఉంటుంది మనం, సో చూద్దాము ఇది బాగుంటుందని అనుకుని రిలీజ్ చేసాము. సో ఆబ్వియస్గా చిత్ర గారు, చరణ్ గారు పాడిన తర్వాత ఆ సాంగ్ వేరే లెవెల్కి వెళ్ళింది. ఇంకా మెయిన్గా లిరిక్స్ బాలాజీ గారు రాశారు. మన చిక్రీ సాంగ్ ఎంత పాపులర్ అయింది. సో ఆ బాలాజీ గారు అంత మంచి అందమైన పదాలు, ఎంత మంచి పదాలు కదా. సో అన్ని కలిపి వాల్యూ యాడ్ చేసినాయి. సో ఆ సాంగ్ రిలీజ్ అయినాక ఆడియన్స్ కూడా నచ్చింది. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఒక స్లో సాంగ్ విని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే చిత్ర గారిని చరణ్ గారిని తీసుకోవడానికి మీరేనా అంటే మెయిన్ రీజన్? ఆబ్వియస్గా అంటే సాంగ్ ఒక రెట్రో ఫీల్ రావాలంటే ఆబ్వియస్గా సీనియర్స్ అయి ఉండాలి. సో యాక్చువల్గా చిత్ర గారు బాలు గారు పాడేది, బాలు గారు లేరు. సో అది మన బ్యాడ్ లక్. సో ఆయనలాగా వాయిస్ చరణ్ గారిది ఉంటుంది. యంగ్ ఉన్నప్పుడు బాలు గారి వాయిస్ ఎంత స్వీట్, ఒక కైండ్ ఆఫ్ సన్నగా ఉంటుంది కదా. సో అది చరణ్ గారికి ఉంది ఆ వాయిస్. సో చరణ్ గారిని సజెస్ట్ చేసింది లిరిసిస్ట్ బాలాజీ గారు. మేము ఇంకొక వేరే సింగర్ ఎవరో అనుకున్నాము, మీరు చరణ్ గారిని ట్రై చేయండి, ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది అన్నారు. సో చేసిన తర్వాత మాకు గారే కరెక్ట్ అనిపించింది, చాలా మంచిగా వచ్చింది సాంగ్.
అండ్ బ్రేకప్ యాంథమ్ ఉంది కదా సార్, ఆ బ్రేకప్ యాంథమ్ సాంగ్ అనేది లైక్ ఏంటి సార్, అది ఎక్కడి నుంచి ఎవరిదైనా ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ బ్రేకప్ యాంథమ్ రాసారా, లేకపోతే ఎక్కడ రియల్ ఇన్సిడెంట్స్ లో చూసుకుని ఏదో రాస్తే బాగుంటుంది అనిపించి రాసారా, ఎట్లా ఏంటి ఆ బ్రేకప్ సో యాంథమ్? అట్లే లేదు, మూవీలో అదొక సిచ్యువేషన్, బ్రేకప్కి ఒక బ్రేకప్ని సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లుంటుంది. అదే అదే జనరల్ బ్రేకప్ అంటే కూర్చొని ఒక సాడ్ సాంగ్, సాడ్ మూడ్ ఇట్లా కాకుండా సుభాష్ గారి ఐడియా ఒక డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లుంటుంది ఒక పర్సన్. అది ఎక్కడ చూసుంటే కానీ ఇట్లా రాస్తారు. ఆయనకి సుభాష్ గారికి తెలిసి ఉండాలి. ఓ సుభాష్ గారిని అడగాల మేము ఆ క్వశ్చన్స్ అని. ఓకే. సో అది వెంగి అని ఆయన లిరిసిస్ట్, ఆయన రాశారు, చాలా బాగా రాశారు. నాకు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ వెంగి సుధాకర్ అని. సో ఆయన ఒక డిఫరెంట్ అప్రోచ్ అనమాట పదాలకి. సో ఇంత డిఫరెంట్ సాంగ్ ఇంకా ఎవరైనా డిఫరెంట్ సింగర్ పాడితేనే బాగుంటుందని మేము సెర్చ్ చేసినప్పుడు, సో తమిళ్ సింగర్ గానబాల గారు, ఆయన అక్కడ బాగా పాపులర్, ఆయన చాలా హిట్ సాంగ్స్ పాడిన, కాసు పన్నా, మనీ మనీ ఇట్లాంటి సాంగ్స్ అన్ని పాడిన. సో ఈ వాయిస్ అయితే ఒక ఆ పెక్యులర్ టచ్ వస్తుందని సో ఆయన్ని అప్రోచ్ అయ్యి పాడమన్నప్పుడు ఆయన అసలు ఫుల్ ఎక్సైట్ అయ్యి ఆయన కూడా పాడిన. సో ఆయన వాయిస్ పడంగానే ఒక డిఫరెంట్ టింజ్ వచ్చింది సాంగ్కి. ఓకే. సో అట్లా ఓవరాల్గా ఆ సాంగ్ అట్లా వచ్చింది. సూపర్ సార్. అండ్ చూడు చూడు సాంగ్ కూడా ఆఫ్ కోర్స్ అది కూడా చాలా బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంది అది. సో ఆ సాంగ్ గురించి ఏం చెప్తారు సార్? అది చూడు చూడు యాక్చువల్గా మేము ఈ సాంగ్ కోవిడ్ టైంలో కంపోజ్ చేసినాం మేము. కోవిడ్ టైంలో ఆఫీస్ అందరం ఖాళీగా ఉన్నాం కదా, సో ఏదో ఒకటి చేద్దాం అనిపించి సుభాష్ గారు ఒక సిచ్యువేషన్ స్టోరీ రాస్తున్నారు అప్పుడే. ఆయన రాసి సరే మనం ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా, ఈ ఒక సిచ్యువేషన్ ఇస్తా కంపోజ్ చేయడం చెప్పిండు. సో నేను వరంగల్లో ఉన్నా, ఆయన వాళ్ళ ఊర్లో ఉన్నారు, రేలంగి అక్కడే ఉన్నారు. సో అది ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఒక వెరైటీగా. ఒక అమ్మాయి చెంపదెబ్బ కొట్టంగానే స్టార్ట్ అయ్యే సాంగ్ ఎట్లుంటుంది. సో ఒక మెలడీ నుంచి తీసుకుంటే బాగుంటుంది, ఒక మెలడీ చిన్నగా స్టార్ట్ అయ్యి సో అట్లా వెళ్తే బాగుంటుందని సో అట్లా కంపోజ్ చేయడం జరిగింది ఆ సాంగ్. సార్ అవన్నీ కంపోజ్ చేయడం అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్. ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అంటే నాట్ ఈజీ థింగ్ అవి, ఒక్కొక్కటి ఏదో ఒక చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్. అదే లేదు, మ్యూజిక్ నేర్చుకుంటే ఈజీ అండి, కష్టం కాదు. సార్ మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్, నా లైఫ్ ఇక్కడ నుంచి టర్న్ అయింది అంటే ఆ మూమెంట్ ఏది, ఆ టర్నింగ్ పాయింట్ ఏది సార్? సో అదే మనం ఇందాక అనుకున్నాం కదా, పెళ్లి పుస్తకం సాంగ్ 2013లో. సో అది అంత పాపులర్ అయ్యి అప్పుడప్పుడే యూట్యూబ్ అలవాటు అవుతున్నట్టు నాకు తెలిసి. స్మార్ట్ ఫోన్స్ ఇవి కూడా ఎక్కువ లేవు అప్పుడు యూజర్స్. సో మనం ఏం చూసుకోవాలన్నా ఇంటర్నెట్ కేఫేకి వెళ్ళి మన ఏది మన సాంగ్కి వచ్చిన కామెంట్స్ కానీ చెక్ చేసుకోవడం, మెయిల్స్ చెక్ చేసుకోవడం. సో ఆ టైంలోనే సో అప్పుడు వచ్చిన నెంబర్ ఆఫ్ మెసేజెస్ కానీ అప్రిషియేషన్ కానీ నాకు వచ్చినాయి, బాగా చేశారు, చాలా నచ్చింది, డైలీ వింటున్నాము. సో ఇట్లాంటి మెసేజ్లు సో అది చూసినప్పుడు అనిపించింది, సో ఓకే ఏదో మనం చేయగలుగుతాం మ్యూజిక్లో, మనం ఏదో సాధించడం. ఒక కామెంట్ నాకు చాలా గుర్తండి, ఆయన ఏం పెట్టిందంటే, ఈ కంపోజర్ ఇంకా ఏ సాంగ్ చేయనవసరం లేదు, లైఫ్ టైంకి సరిపడా ఒక సాంగ్ కంపోజ్ చేసిందని ఒక కామెంట్. అది చదివినప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఆఫ్కోర్స్ చాలా మందికి అది ఇప్పటికీ స్టిల్ పెట్టుకుంటారు కాబట్టి గుడ్ సార్. ఇప్పటికీ మెసేజ్ చేస్తూ ఉంటారు. బెస్ట్ కాంప్లిమెంట్ మీ లైఫ్లో అదే అంటారా? అదే అండి. సో రెడ్ పప్పెట్ వాళ్ళ దాంట్లో చేయడం అండ్ వాళ్ళతో టైప్ అవ్వడం ఎలా అనిపిస్తుంది సార్? సో అంటే కొత్త బ్యానర్ అయినప్పటికీ వాళ్ళు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండి. ఆయన ఎక్కడ అసలు మీరు ట్రైలర్స్ చూసింటారు, మీరు టీజర్ చూసింటారు. సో ఆయన ఎక్కడ అభినవ్ గారు, ఆయన కాంప్రమైజ్ అయ్యారు. సో ఇది కావాలి, ఇది వాల్యూ యాడ్ చేస్తుందంటే చేయండి, ఇది ఖచ్చితంగా తీసుకుందాం, అది ఎంత కాస్ట్ అయినా పర్లేదని. సో ఆయన చాలా ఎంకరేజింగ్. సో మ్యూజిక్ విషయంలో కూడా నాకు ఇట్లా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడదాం, ఈ వైలెన్ సెక్షన్ ఇట్లా వాడితే బాగుంటుంది, సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాడితే బాగుంటుందని ఖచ్చితంగా చేయాలని. సో ఆయన వెరీ ఎంకరేజింగ్ అనమాట. సో ఇదంతా డైరెక్టర్ గారు మాట్లాడారు, ప్రొడ్యూసర్ నన్ను ఎప్పుడు అసలు ఏమనలే, ఒక్కరోజు ఫోన్ చేసి కానీ ఇట్లా ఏమనడం ఏముంటుంది. సో అన్ని సుభాష్ గారే ఇట్లా బాగుంటుందండి మనం చేస్తే అని ఆయన చెప్పడం, ఆయన ఓకే అంటారు ఆబ్వియస్గా, మనకు ఖచ్చితంగా బాగుంటుందంటే చేద్దామండి ఖచ్చితంగా చేసాను. వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఆయన. అండ్ సుమంత్ ప్రభాస్ ఆయన చేసిన సాంగ్స్ కానీ ఆల్బమ్ సాంగ్స్ ఉన్నాయి కొన్ని, చూడండి అది చూస్తున్నాయి. ఐ థింక్ అదొకటి. తర్వాత ఆయన మూవీస్ లో కొన్ని లవ్ సాంగ్స్ కానీ అవి ఆయనకి లవ్ అనగానే మనకి సుమంత్ ప్రభాస్ గారు కొన్ని బాగా గుర్తొస్తాయి. సో ఇందులో బాగా మెమరబుల్ గా గుర్తుండిపోయే సాంగ్ ఏదైనా ఉందంటే బంగారు బొమ్మ. ఐ థింక్ ఆ తర్వాత కూడా లూప్ లో చాలా మంది వింటూ ఉంటారు. సో వాళ్ళ ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు చూసి ఈ సాంగ్ చాలా బాగుందని చెప్పిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు అయితే ఎక్కువ లేదండి, మామూలుగా జనరల్ ఆడియన్సే మెసేజ్ చేస్తున్నారు బాగుంది ఈ సాంగ్ అని. ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా చెప్పలేదు, ఎవరైనా చెప్తారో చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి. సో May 8th అయితే సినిమా రిలీజ్ అవుతుంది సార్. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ మ్యూజిక్ పట్ల అండ్ మీ సాంగ్స్ పట్ల? సో
సో ఈ మూవీ అయితే చాలా బాగా వచ్చిందండి, ఎందుకంటే ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీ. ఎందుకంటే మనం ఆబ్వియస్గా చూస్తే సో ఫన్ ఉంది, సో లవ్ ఆబ్వియస్గా ఉంది. సో మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్లో జగపతి బాబు గారు అది చిన్న క్లాష్ కూడా ఉన్నది. సో అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో ప్రతిదీ ఎక్సైటింగ్ ఉంటుందండి. మళ్ళీ ప్రతిదీ ఆర్క్ కంప్లీట్ అవుతుంది కంపల్సరీ. సో అన్నీ నీట్గా జాగ్రత్తలు తీసుకొని సుభాష్ గారు, ఎక్కడ వల్గారిటీ ఉండదు, చాలా చాలా అందంగా ఉంటుంది. ఒక పోయం అంటారు కదా, ఒక కావ్యం అంటారు కదా, చిత్రకావ్యం అంటారు కదా, సో అంతే అందంగా ఉంటుంది మూవీ. సో మూవీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరిందని అనుకుంటున్నా. సో రేపు ఆడియన్స్ చూసి చెప్పాలి. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు మూవీ చూసి అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సరే, ఇక్కడ ఉన్న ఈ 5 మెంబర్స్లో మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇది నాది అంటే ఏం చెప్తారు? ఏ క్యారెక్టర్? అది ఏది కాదండి, ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ రిలేట్ అవుతూ ఉంటుంది. ఒకటి బాగా ఈడు మళ్ళా ఉండడం కొంచెం అనిపిస్తుంది. సో అలా ఎవరిది? సుదర్శన్ అనిపిస్తుంది. సుదర్శన. సో మీరు రియల్ లైఫ్ లో ఫుల్ ఫన్నీ అనమాట. సో సారీ స్పెల్లింగ్ ఇంతకీ ఏంటి సార్? అది ఎంత వైరల్ అవుతుందంటే వాళ్ళు చెప్పిందే తప్పన్నారు. సూపర్ సార్. సో లవ్ స్టోరీ కూడా ఏమన్నా రిలేట్ అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. అంటే సపోజ్ మనం ఏమై చేసావే పల్లెటూరులో తీస్తే ఎట్లుంటుంది, ఏమై చేస్తే పల్లెటూరులో తీస్తే ఎట్లుంటుంది, రూరల్ వర్షన్ అనుకోవచ్చు. సో అంత క్లీన్ గా అంత అందంగా ఉంటుంది. అంటే నేను చెప్పడం స్టోరీ అదని కాదు, స్టోరీ అదని కాదు, బట్ అంటే ఎంత ఇంటెన్స్ ఉంటుంది, లవ్ ఇంటెన్సిటీ, సో ఎమోషనల్ ఇంటెన్సిటీ. సో ఇందులో ఇంకా కామెడీ కూడా ఉంటుంది. కామెడీ కోషంట్ కూడా చాలా సూపర్ ఉంటుంది. సీరియస్ సిచ్యువేషన్ కూడా ఒక మంచి కామెడీ వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది, ఓకే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే అప్పుడు ఓకే, ఐ గాట్ ఇట్. సో ఇంకా లైనప్ లో ఏ మూవీస్ ఉన్నాయి సార్? ఇంకా సో డిస్కషన్స్ అవుతా ఉన్నాయి, సో చూడాలి ఇంకా. ఓకే సార్. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. మే అయితే మనం థియేటర్స్ లో కలిసి ధూమ్ధామ్ చేసేద్దాం. మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ కోర్స్ మేము అయితే సీట్ లో కూర్చోము, ఎంజాయ్ చేస్తాం, లేదా ఏడుస్తాం పక్క. ఇదైతే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ నాగవంశీ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.